కుమారి బిందు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. ఏంటి ఎక్కడున్నాం లగేజ్లతో అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, స్టేషన్లోని చిన్న ట్రిప్ అయితే ఉన్నది, వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియోలో చెప్తాను, చూడండి. మార్నింగ్ అయితే 3:30 అయ్యింది, మేము స్టేషన్కి వచ్చాము. ఇప్పుడైతే మా ట్రైన్ 4 o'clockకి ట్రైన్ అయితే వస్తుందండి. చూడండి, వందే భారత్ ద్వారకా టు అహ్మదాబాద్ అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ అయితే ట్రైన్ వచ్చేసింది, మనం ట్రైన్లో అయితే ఎక్కేసాము. పదండి, మన సీట్లకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మా అమ్మాయి అయితే హాయ్ చెప్తుంది, మీరు హాయ్ చెప్పేయండి. ఇంకా మా వాడైతే ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అస్సలు పడుకోలేదండి. కంఫర్టబుల్గా లేదు ఏంటో, అలా కూర్చొని ఉండడం, వాడికి నిద్రే రాలేదు. పిల్లల కోసం రుబ్బట్టేసి తీసుకొచ్చాను, అదేమో వాళ్ళు తినకుండా వాళ్ళ నాన్నకి తినిపిస్తున్నారు. ఇంకా టైం అయితే 6 అవుతుంది. మన సూర్యదేవుడు కూడా బయటకు వస్తున్నారు మెల్లిగా, చూసేయండి బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇంకా అదిగోండి, మా అమ్మాయి అయితే ఇంకా జంక్ తినడంలో ఫస్ట్ ఉంటారు కదా పిల్లలు, జర్నీలో ఆపలేము పిల్లల్ని. ఆ జంక్ అయితే తినడం మొదలు పెట్టారు. ఇంకా మా వాడు కూడా అదే తింటున్నాడు. ఇందాక రుబ్బట్టలు నానకి పెట్టారు కదా, ఇప్పుడు అడిగితే చూసారా, జంక్ అయితే పెట్టరండి. జంక్ వాళ్ళు తింటారంట, హెల్దీ ఫుడ్స్ మాత్రం మనకి పెడతారు, వాళ్ళు తినరు హెల్దీ ఫుడ్స్. చూసారా, కవర్ పెడుతున్నారు వాళ్ళ డాడీకి. చిన్నపిల్లలతో జర్నీస్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి. మేము కూడా బాగానే ఫేస్ చేసాం ఆ ఇబ్బందిని అయితే. మా వాడు మార్నింగ్ 3 గంటల లేచాడు, ఇప్పుడు వరకు అయితే పడుకోనంటే పడుకోలేదు. పాపం నిద్ర వస్తుంది, కంఫర్టబుల్గా లేక పడుకోలేదు. వాళ్ళ నాన్న మొత్తానికి సాధించారండి. ప్లేస్ చూసి ఇద్దరు శుభ్రంగా పడుకునిపోయారు. ఇంకైతే దిగిపోయాము. మార్నింగ్ 10 అవుతుంది, మేమైతే అహ్మదాబాద్ రీచ్ అయిపోయాము. ఇంకా స్టేషన్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తుంటే దారిలోనైతే ఇలా పెట్టారు చక్కగాన, ఏమేమి ఉన్నాయి అహ్మదాబాద్లో తిరగడానికి, చూడడానికి, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమున్నాయి అనేసి బాగా పెట్టారండి, చూడొచ్చు మనం చక్కగాన. ఇంక మేమైతే మా డిఫెన్స్ వాళ్ళది ఎంసీఓ ఉంటుంది కదండి, అందులో అయితే స్టే చేయడానికి వచ్చేసాము. ఇంకా మాది నెక్స్ట్ ట్రైన్ అయితే ఈవినింగ్ 7కి, మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 ఏం చేయాలో తెలియదు. పిల్లలైతే ఇదిగోండి ఇలాగ ఆడుతున్నారు. ఇంకా కాసేపు చూసి చూసి చిరాకు వచ్చింది, కొంచెం అలా బయటకు వెళ్ళి ఏమున్నాయి ఏంటి చూద్దామనేసి బయటకు వచ్చామండి. ఇంకా ఇక్కడ అడిగితే దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా విజిట్ చేయడానికంటే జూ ఉందని చెప్పారండి. మనం అయితే ఇదిగోండి ఆటో మాట్లాడుకున్నాము. జూకి మనిషికి 20 రూపాయలంట స్టేషన్ నుంచి. ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. మధ్యాహ్నం అండి, మంచి ఎండ ఉన్నది, మళ్ళీ మాడిపోతాము ఎండలోనైతే. ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము జూకి. ట్రాఫిక్ ఇక్కడ కూడా మామూలుగా లేదండి. ఇదిగోండి జూకి అయితే వచ్చేసాము. అక్కడ టికెట్ కౌంటర్ ఉన్నది, పదండి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇది అంటే జూ మాత్రమే కాదండి, లోపల అయితే బోటింగ్ ఉన్నింది, జూ పార్క్ ఉన్నది, ఇంకా వండర్లా ఉంది, స్కై వాక్ ఉన్నది, చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఇలాగ 1 డే అంతా మనకి ట్రైన్ ఒక ల్యాబ్స్ కానీ ఉంటే వచ్చామంటే శుభ్రంగా మొత్తం అంతా తిరగొచ్చండి. చాలా బాగుందండి, అసలు చిరాకు అనేది రాదనమాట. అన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఇదిగోండి ఇదంతా బోటింగ్కి, కాకపోతే బోటింగ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే లేదు, ఈవినింగే అనమాట. ఇదేమండి హర్రర్ హౌస్ కూడా ఉన్నది ప్రజెంట్ అయితే. మరి ఇది కూడా క్లోజ్లో ఉంది, మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఫస్ట్ అయితే కొంచెం కడుపులో ఏమైనా దానా వేసేద్దాము, లోపల ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. ఇక్కడైతే ఇవే దొరికాయండి. ఇంకా ఫ్రైడ్ రైస్, చోలే భటోరే, నూడిల్స్ ఏవో కొన్ని ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ అయితే ఒకేలా ఉంది, మరి బయట ఫుడ్ కదా. ఇంక ఇది అయితే జూకి ఎంట్రన్స్ అండి, అది పార్క్ ఎంట్రన్స్, ఇది జూ ఎంట్రన్స్. ఇంకా తీసుకున్నాము, లోపలికి వచ్చాము. అక్కడ మ్యాప్ ఉన్నది, మ్యాప్ని బట్టి మనం ఫాలో అయ్యి లోపల ఎటు నుంచి ఎటు వెళ్ళితే ఏమొస్తాయి ఏంటి చూడవచ్చు. ఇంకా పదండి మనం చూద్దాం జూలో ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ అయితే ఎలిఫెంట్ కనిపించిందండి, నెక్స్ట్ ఆ పక్కనే ఎదుగుండి చిరుత ఎండకి పడుకున్నది. ఇంకా పీకాక్ అయితే కనిపించిందండి. మా అమ్మాయి అయితే అంటుంది మన క్వార్టర్స్లోనే బోల్డ్ ఉంటాయి అమ్మ అనేసి. అదిగోండి నెక్స్ట్ అయితే ఇండియన్ పోర్క్ పైన్ అంట, అంటే ముళ్ళపంది అండి, తెలుగులోని ముళ్ళపంది అంటారు. 17 కేజీలు ఉంటుందంటండి అది. చెక్క బొజ్జున ఉంది, మరి మీకు కనిపిస్తుందో లేదో, అదిగోండి అక్కడే ఉన్నది. నెక్స్ట్ అలా ముందుకు వెళ్తే చూద్దాము ఏంటున్నాయి అనేసి. ఇక్కడైతే బోల్డ్ అన్ని లేడి పిల్లలండి, అదే జింకలు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయండి. అయినా ఈ సిటీ సెంటర్లోని జూ అయితే ఎలా రన్ చేస్తున్నారో కానీ
సిటీ సెంటర్లో ఉందండి, అవుట్స్కట్స్లో కూడా లేదు, సెంటర్లో ఉన్నది. అన్ని యానిమల్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ చాలా ఉన్నాయి జింకలు అయితే, చూసేయండి మీరు కూడా. అదిగోండి ఇంక గ్రిల్స్ ఉండడం వల్ల వీడియో అయితే అంత క్లారిటీగా రావట్లేదండి, అయినా కొంచెం వరకు అయితే తీసాను చూడండి. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాము పదండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి, దీని పేరేంటో మరి నాకైతే అర్థం కాలేదు. ఇదైతే బ్లూ బుల్ అండి, తెలుగులోని నీలగై అంటారంట. ఏమో డాంకీకి ఎక్కువ ఆవుకు తక్కువ అన్నట్లు ఉన్నది, కొంచెం బ్లూ షేడ్లో ఉన్నింది, అందుకే బ్లూ బుల్ అంటారేమో మరి. ఇంక ఇక్కడి నుంచి వెళ్తుంటే ఇదిగోండి టైగర్ కనిపించింది, హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. లంచ్ టైం అయిపోయింది కదా, తినేసాక నిద్రపోవడానికి రెడీగా ఉన్నదండి. కొంచెం ఇదైతే కూర్చొని ఉంది. ఇదిగోండి ఇంకో టైగర్ అయితే ఇంకా వాకింగ్ చేసేస్తుంది, కడుపు నిండా పెట్టినట్లున్నారు. కేజ్లోనే ఉంది అది, హ్యాపీగా వాకింగ్ చేసేసుకుంటుంది. మనం కూడా తిన్నాక వీటిలో కాసేపు నడాలండి, అప్పుడే హెల్తీగా ఫిట్గా ఉంటాము. నెక్స్ట్ ఇంకా చూద్దాం పదండి ముందుకెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో. ఇంకో టైగర్ అయితే ఇదిగోండి బయట అయితే ఉన్నింది, కేజ్లో కాకుండా. బయట ఉండడం అందరూ కొంచెం యాక్టివ్గా ఉందండి అది, అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు, చూడండి మీరు కూడా. మనం కూడా 2-3 ఫోటోలు తీసేసాము. పిల్లలకి అయితే ఈ జూ చూపించడానికి చాలా బాగుందండి, అన్ని యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. మా అమ్మాయి అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఏమంటే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ గ్రీన్గాను. ఇంక ఇక్కడైతే చీతా అండి, చూడండి పాపం పడుకున్నది అది. ఈ ఎండకి ఇంక మనమే ఉండలేకపోతున్నాం, అవేముంటాయి పాపం, ఫుల్గా తిని పడుకుంటున్నట్లు ఉన్నది. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి నెక్స్ట్ ఏముందో చూడడానికి. ఇది లయన్ అండి, కనిపిస్తుందో లేదో మీకైతే, ఇంకా మరి ఇంతకు మించి నేను జూమ్ చేయడానికి అయితే అవ్వలేదు. లయన్ లోపలైతే పడుకుంది, ఒకటే ఉన్నట్లుంది, 2 ఉన్నాయో మరి. మాకైతే ఒకటే కనిపించింది, అందరూ ఇంకోటి ఉంది అంటున్నారు కానీ నాకైతే కనిపించలేదు మరి. ఆ ఒకటి మీకైనా కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, ఈ గ్రిల్స్ ఉండడం వల్ల వీడియో అంత బాగా రాలేదండి. అదిగోండి నెక్స్ట్ అయితే ఇది నీటి ఏనుగు. నెక్స్ట్ అయితే ఇది ఈము పక్షి అండి, అదేనండి నిప్పుకోడి అంటారు కదా అది. ఇక్కడ ఆ పక్కనే పీకాక్స్ కూడా ఉన్నాయి, కాకపోతే పీకాక్స్కి ఫెదర్ లేదు. ఇవండి టోటాయిస్ అండి, లోపల ఉన్నాయి, మీకు కనిపించకపోవచ్చు ఎందుకంటే మాకే సరిగ్గా కనిపించలేదు. ఈ వాటర్లో అయితే ముసళ్ళు ఉన్నాయండి, ఈ గ్రిల్స్ ఉండడం వల్ల అసలు ఏ వీడియోలోని ఏమీ సరిగ్గా రావట్లేదండి. ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూపిస్తాను. ఇక్కడైతే పైన కొమ్ములు ఉంటాయి కదండి జింకలకి, వాటిని ఏంటంటారో నాకైతే తెలీదు, అవి ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు కూడా. అందులో వైట్ కలర్, బ్లాక్ కలర్, మంచి మంచి కలర్స్లో అయితే ఉన్నాయి. ఇదిగోండి ముసళ్ళు, బోబోయ్ ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, వాటర్లో ఉన్నాయి, బయట ఉన్నాయి. అసలు బతికున్నాయా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు, చిన్న చలనం కూడా లేవు వాటికి, ఎండకు ఉండలేకపోతున్నాయి కావాలా. అదిగోండి నెక్స్ట్ ఇక్కడైతే వాల్ పైన వాలీ ఆర్ట్ ఉందండి, చాలా బాగుంది, ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. ఇవైతే రోజ్ పెలికన్ అంట, ఆవిడ నేమ్ అయితే ఉంది, కానీ వాటిని చూసి చాలా బాధ అనిపించిందండి. అందులో వాటికి ప్లేస్ సరిపోవట్లేదు పాపం ఎగరడానికి, పెద్ద పెద్ద వింగ్స్ ఉన్నాయి కదా, అవి ఎగరడానికి అస్సలు ప్లేస్ చాలలేదు వాటికి. నెక్స్ట్ అయితే ఇవి పెద్దవండి, వీటిలో చిన్న సైజుని వాటి పక్క దాంట్లో పెట్టారు. వాటి నెక్ ఎంత ఉంది చూసారా పొడుగు, అందులోనంటే ఫుడ్ స్టోర్ చేసుకుంటుందంట అది. ఇవి 5 kgs నుంచి 9 kgs వరకు ఉంటాయంట, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవండి చిన్నవి అన్నమాట, పక్కన ఉన్నది ఇదిగోండి చిన్నవి, వాటంత పెద్దవి లేవు, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాము. ఇదిగోండి మొత్తం జూలో మంచి ప్లేస్, చిన్న చిన్న పక్షులు, రంగురంగుల పక్షులు చూడండి మీరు కూడా. వాటికైతే ఫుడ్, వాటర్ అన్నీ పెట్టారు, ఎల్లో కలర్లో మంచిగా ఉన్నాయండి, ఎల్లో, గ్రీన్, మంచి మంచి కలర్స్లో అయితే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా భలే ఉన్నాయి చిన్న చిన్న పక్షులు.
ఇవి జపనీస్ పక్షులు అంటండి, ఇక్కడ రాశారు. నెక్స్ట్ అయితే ఏమున్నాయో చూద్దాము పదండి. ఈ కిందన ఒక వెరైటీ పక్షి ఉందండి. దాని హెడ్, దాని ఫేస్ అయితే రెడ్గా, బాడీ అంతా బ్లాక్గా భలేగా ఉందండి. చూడండి మీరు కూడా ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే ఇటువైపు కూడా సేమ్ అండి, అవే పక్షులు ఉన్నాయి. ఇంక ఇక్కడ చూస్తే మనకి బ్లూ అండ్ వైట్లోని ఇంకేవో పక్షులు ఉన్నాయండి. బడ్జేరిగర్. ప్రొనౌన్సేషన్ ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, మనకు అంతంత మాత్రమే వస్తుంది మరి. ఇంకా ఇవే పక్షులు ఉన్నాయండి మొత్తం కూడా, కానీ వాటి నేమ్స్ అయితే వేరు వేరుగా ఉన్నాయి. మనమైతే అన్ని చిన్న పిట్టలు, చిన్న చిలకలు అంటాము. తెలుగు ఇండియన్ నేమ్ అయితే చిన్న చిలకనే ఉందండి. ఇదిగోండి, ఇది జావా స్పారో అంట. ఇవి గ్రే కలర్లో ఉన్నాయి. వాటి మూత వచ్చి రెడ్ కలర్లోని చాలా బాగున్నాయండి. జంట జంటగా కూర్చున్నాయి ఇవన్నీ కూడా, లవ్ బర్డ్స్ లాగాన. ఇంకా ముందుకెళ్దాము. అదిగోండి మా వాడికి దాహం వేస్తుంది, వాటర్ కోసం తిప్పలు పడుతున్నాం మేము. బాటిల్ ఫినిష్ అయిపోయింది వాటర్ అంతా. నెక్స్ట్ ఇంకేం పక్షులు ఉన్నాయో చూద్దాం పదండి. ఇవి చూడండి ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇది చూడండి, కాక్టైల్ అంట. అది కాక్టైల్, అది 32 సెంటీమీటర్స్ ఉంటుందంట, అంటే పెద్ద స్కేల్ కన్నా పొడిగే. నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఇక్కడైతే గోల్డెన్ చెరీ లవ్ బర్డ్స్ అంట. ఇవన్నీ కూడా లవ్ బర్డ్స్ అండి. వాటి కలర్ని బట్టి నేమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి రెండు ఎలా ఉన్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి, ముద్దు ముద్దుగా భలే ఉన్నాయండి. వాటి కలర్ కానీ, బాడీ అంతా గ్రీన్లో ఉండి ఫేస్ మాత్రం రెడ్గా వచ్చి, జూమ్ చేస్తే ఎలా వస్తుందండి. ఆ గ్రిల్స్లోంచి అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడైతే చిన్న పిచ్చుకలు ఉన్నాయండి, వైట్ కలర్, బ్లాక్ కలర్లోని. వాటి సౌండ్ కూడా ఎంత బాగుందో, అవి అరుస్తుంటే కిచ్ 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 అనేసి సౌండ్స్ భలే ఉన్నాయండి. నెక్స్ట్ అయితే ఏటున్నాయో చూద్దాము. వాటి పేరు ఏంటో ఉంది ఇక్కడ. ఇది ట్రై కలర్డ్ మోనియా అంటే వీటి పేరు మోనియా అంటే వాటి బాడీ కలర్ని బట్టి నేమ్స్ అనేవి చేంజ్ అయిపోయి, చిన్న పిచ్చుకుంది, దాంట్లోని 3 కలర్స్ ఉన్నాయి, అందుకే దానికి ట్రై కలర్ మునియా అని పెట్టారు. ఇక్కడైతే రెడ్ మునియా అంట. వీటిని అడాప్ట్ చేసుకుంటారంటే అండి. అడాప్ట్ చేసుకొని వాటికి అంటే వాటికి ఫుడ్కి అయ్యే ఖర్చు కానీ, వాటికి ఏమైనా మెడిసిన్ కానీ అలాంటివి ఏం కావాలన్నా సరే వాళ్ళ తరపున మనీ ఇస్తే వీళ్ళు జూ వాళ్ళు వాటికి కావాల్సిన పోషణాధికారం అంతా చూస్తారంట. ఇక్కడ అన్నీ కూడా ఇంకా రకరకాల పిచ్చుకలు అయితే ఉన్నాయండి, చిన్న చిన్న పిచ్చుకలు. ఇక్కడ చూడండి ప్యారెట్స్ రెండున దగ్గర ఫోన్ పెట్టినా సరే ఎగరకుండా అసలు భలే ఉన్నాయండి చూడడానికి. మా అమ్మాయి అయితే ఫుల్ ఖుషి అయిపోయింది. ఇత్నా ప్యారీ ఏ అంటుంది. చాలా బాగున్నాయండి చూడడానికి. చూడండి ఫోన్ ఎంత దగ్గర పెట్టినా సరే అవి అసలు ఎగరకుండా ఉన్నాయి. ఒకదానికొకటి తినిపించుకుంటున్నాయండి భలేగా. చూడ్డానికి ఎంత ముద్దు ముద్దుగా ఉందంటే. వీటికి ఆహారం మొక్కజొన్నలు ఉంటాయి కదండి, మొక్కజొన్నలు అయితే వేస్తారు, చక్క తింటున్నాయి మొక్కజొన్నలు. ఇంక ఇటువైపు అయితే కోతులు ఉంటాయి కదండి, అవంట. అందుకే ఎంట్రన్స్లో ఇలా పిక్చర్ పెట్టారు. మరి లోపలికి అయితే వెళ్ళలేదు మేము. ఇది అయితే రెప్టైల్స్ హౌస్ అండి. నాకైతే దీంట్లోకి వెళ్ళడానికి భయం వేసిందండి. ఏం చూసినా పర్లేదు, కానీ పాములు చూడాలంటే మాత్రం చాలా భయం వేస్తుందండి. ఎందుకో మరి ఆ భయం అయితే తెలీదు. ఇదిగోండి చూడండి మీరు, రకరకాల పాములు ఉన్నాయి. వీడియో తీసానే కానీ చాలా భయం వేసింది. అది చెట్టు మీదకి ఎక్కింది ఏకంగా. అదిగోండి పెద్ద పెద్ద పాములు ఉన్నాయండి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఆ చెట్టు మీద ఉన్నది చూడండి ఒకటి, అదిగోండి. ఇదిగోండి ఇది కొండ సిలువ, వాటర్లో ఒకటి ఉంది. బయట అక్కడికి చూడండి ఎంత పెద్దది ఉన్నదో. చాలా భయం వేసిందండి నాకేంటో. పాములు చూస్తే ఒళ్ళంతా అదొకలాగా అయిపోద్ది, భయం వేస్తుంది. ఎక్కువ వీడియో అయితే తీయలేదు, కొంచెం కొంచెం అలా తీసాను. అవి చూడండి ఎలా ఎలా నుంచున్నదో అది. ఇందులో ఉన్నవన్నీ అవే జాతికాలు, పైకిలాగా మెడెత్తి నుంచున్నాయి. ఇంక ఇదే లాస్ట్ అండి ఈ వీడియోలోనే. ఇంకా అదిగోండి చూడండి ఎలాగ బుర్ర పైకి ఎత్తున్నాయో.